వింటర్ ఈజ్ కమింగ్. వింటర్ ఈజ్ కమింగ్ అని నేనేమి సినిమా డైలాగ్స్ చెప్పడం లేదు. యూరోప్, యుఎస్ఏ, కెనడా దేశాల్లో ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది. చలికాలంలో అక్కడ మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రత కూడా -°C వరకు చేరుకుంటుంది. తమ ఇళ్లను వెచ్చపరచుకోవడానికి, నీటిని వేడి చేసుకోవడానికి, ఎలక్ట్రిక్ హీటర్స్కు కావాల్సిన ఎలక్ట్రిసిటీ కోసం యూరోప్కు న్యాచురల్ గ్యాస్ కావాలి. ఈ న్యాచురల్ గ్యాస్ను 40% యూరోప్కు అఫోర్డబుల్ ప్రైస్లో సప్లై చేసే దేశం పేరు రష్యా. ఇక్కడే పుటిన్ తన దగ్గరున్న మ్యాజిక్ కార్డ్ను వాడాడు. యుక్రెయిన్కు సపోర్ట్ చేయడం ఆపుతారా లేక న్యాచురల్ గ్యాస్ సప్లైను కట్ చేయాలా అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా న్యాచురల్ గ్యాస్ సప్లైను పూర్తిగా కట్ చేస్తుందో అప్పుడు ఎనర్జీ షార్టేజ్ కారణంగా సౌదీ అరేబియా, ఖతార్, నార్వే దేశాల యొక్క కంపెనీస్ న్యాచురల్ గ్యాస్ రేట్స్ను అమాంతం పెంచేస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే రేట్స్ కూడా ఎక్కువ అవుతాయి కదా. దీనివల్ల యూరోప్లో ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాస్, కుకింగ్ గ్యాస్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. యూరోప్లోని సామాన్య ప్రజలపైన ఈ భారం చాలా గట్టిగా పడుతుంది. దీనివల్ల యూరోప్లో ఆర్థిక సంక్షోభం కూడా రావచ్చు. చలికాలాన్ని అడ్డుగా పెట్టి పుటిన్ ఈ యుద్ధాన్ని ఎలా గెలవబోతున్నాడు? వరల్డ్ వార్ 2లో జర్మనీ నియంత హిట్లర్ను సైతం ఓడించింది చలికాలమే. బ్యాటిల్ ఆఫ్ బార్బరోసా అనబడే యుద్ధంలో హిట్లర్ పైన సోవియట్ యూనియన్ లీడర్ అయిన జోసెఫ్ స్టాలిన్ గెలవడానికి చలికాలం ఎలా కారణమైంది? స్టాలిన్ అప్పుడు చేసింది ఇప్పుడు పుటిన్ చేయగలడా? హిస్టరీ రిపీట్ అవుతుందా? ఎంతో శక్తివంతమైన నాటో దేశాలను పుటిన్ ఓడించగలడా అని తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. రష్యా దేశంలోని వైబార్గ్ సముద్ర తీరం నుండి బాల్టిక్ సముద్రం మీదుగా నార్డ్ స్ట్రీమ్ 1 అనబడే పైప్ లైన్ న్యాచురల్ గ్యాస్ను జర్మనీ దేశం యొక్క సముద్ర తీరంలో ఉన్న గ్రీఫ్ వాల్డ్కు చేరుస్తుంది. యూరోప్కు న్యాచురల్ గ్యాస్ యొక్క నెసెసిటీ ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్కు పక్కనే నార్డ్ స్ట్రీమ్ 2 అనబడే పైప్ లైన్ను కూడా సెప్టెంబర్ 2021లో కంప్లీట్ చేశారు. నార్డ్ స్ట్రీమ్ 2లో గ్యాస్ సరఫరా ఇప్పటికైతే ఇంకా జరగలేదు. జర్మనీ నుండి న్యాచురల్ గ్యాస్ డిఫరెంట్ అండర్గ్రౌండ్ పైప్ లైన్స్ ద్వారా యూరోప్ దేశాల్లోని అన్ని ప్రాంతాలకు పంప్ చేయబడుతుంది. ఆ దేశాల్లోని ఎనర్జీ స్టేషన్స్ ఈ న్యాచురల్ గ్యాస్ను కుకింగ్ గ్యాస్, ఫ్యూల్ ఆయిల్, ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేసి యూరోప్లో ఉన్న హౌసెస్, ఆఫీసెస్, ఫ్యాక్టరీస్ అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్కు సరఫరా చేస్తాయి. యూరోప్లోని అన్ని ఇళ్లలో ఫర్నేస్, సెంట్రల్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫర్నేసెస్ న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ లేదా ఫ్యూల్ ఆయిల్ను వాడి హాట్ ఎయిర్ను ఇళ్ల లోపలికి డక్ట్స్ ద్వారా పంపుతాయి. ఈ హాట్ ఎయిర్ ఇంటిని వెచ్చపరుస్తుంది, టెంపరేచర్ను మెయింటైన్ చేస్తుంది. ఈ విధంగా యూరోప్లోని ప్రజలు చలికి ఫ్రీజ్ అవ్వకుండా వెచ్చగా ఉంటారు. ఇండియాలో ఎలాగైతే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్లో యూరోప్లో దాదాపు అన్ని ఇళ్లలో సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. స్నానం చేయడానికి కావాల్సిన వాటర్ను హీట్ చేయడానికి వాడే సెంట్రలైజ్డ్ హీట్ పంప్స్, వాటర్ హీటర్స్ వంటి ఎక్విప్మెంట్స్ కూడా ఈ న్యాచురల్ గ్యాస్నే వాడుతాయి. యూరోప్ తన యొక్క ఎనర్జీ నీడ్స్ కోసం పూర్తిగా రష్యా పైన డిపెండ్ అయి ఉంది. ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ద్వారా సప్లై అయ్యే న్యాచురల్ గ్యాస్ యూరోప్లోని దాదాపు 40% ఎనర్జీ నీడ్స్ను ఫుల్ఫిల్ చేస్తుంది. ఈ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్స్ను న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిని ఓన్ చేసి కంట్రోల్ చేసే కంపెనీ పేరు గ్యాస్ప్రోమ్. గ్యాస్ప్రోమ్ రష్యా యొక్క కంపెనీ. ఈ గ్యాస్ప్రోమ్ కంపెనీకు ఓనర్ పుటిన్కు చాలా కావాల్సిన వ్యక్తి. ఇక్కడ పుతిన్ ఆడిన గేమ్ చూడండి. చలికాలం స్టార్ట్ అయిన వెంటనే అంటే జూన్ మిడ్లో రష్యా నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ సప్లైను 20% కట్ చేసింది. ఎందుకు కట్ చేశారు అని అడిగితే మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చింది అందుకనే కట్ చేశాము అంది. యాక్చువల్లీ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్లో ఎటువంటి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ లేవు. ఇది పుతిన్ ఆడుతున్న వార్ గేమ్ మాత్రమే. మీకు గుర్తుందా, ఫిబ్రవరిలో రష్యా యుక్రెయిన్ పైన స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనే పేరు పెట్టి యుక్రెయిన్ దేశం పైన ఆల్అవుట్ వార్ను ప్రకటించింది. తర్వాత మార్చ్లో యుఎస్ఏ ఎన్నో ఎకనామిక్ శాంక్షన్స్ను రష్యా పైన విధించింది. ఆ శాంక్షన్స్లో ఒక శాంక్షన్ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 2 పైన విధించింది. జర్మనీ నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 2 యొక్క సర్టిఫికేషన్ పైన బ్యాన్ విధించింది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 2ను ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేస్తున్న రష్యన్ కంపెనీ పైన యుఎస్ఏ శాంక్షన్ విధించింది. యుక్రెయిన్లో యుద్ధాన్ని కనుక రష్యా ఆపకపోతే నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ గ్యాస్ను యూరోప్ కొనదు అని బెదిరించారు. యుఎస్ఏ, నాటో దేశాలు మార్చ్ 2020లో ఏమనుకున్నాయి అంటే యూరోప్ కనుక న్యాచురల్ గ్యాస్ను కొనకుండా రష్యా పైన శాంక్షన్స్ విధిస్తే రష్యా వెనక్కి తగ్గుతుంది అనుకున్నారు. రష్యా యొక్క 30 నుండి 40% జీడిపి న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ పైనే ఆధారపడి ఉంది. అంటే ఒక్క గ్యాస్ప్రోమ్ కంపెనీ రష్యా యొక్క 30% జీడిపిను నడుపుతుంది. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ పైన శాంక్షన్స్ విధిస్తే రష్యా ఊపిరి ఆగిపోతుంది. మనం డిక్టేట్ చేసిన టర్మ్స్లో రష్యా ఆడుతుంది అనుకున్నారు. అంతేకాదు, ఈ ఎకనామిక్ శాంక్షన్స్ వల్ల రష్యా ఆర్థికంగా బలహీనపడుతుంది.
ఆర్థిక సంక్షోభం వల్ల రష్యాలో ప్రైజెస్ పెరుగుతాయి. ప్రజలు రోడ్ మీదకు వచ్చి పుటిన్కు అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తారు. రష్యాలో సివిల్ వార్ జరుగుతుంది. పుతిన్ దిగిపోతాడు అని ఎన్నో కలలు యుఎస్ఏ కనింది, కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. రష్యా ఎకానమీ బలహీనపడడం కాదు, రివర్స్లో ఎప్పుడూ లేని విధంగా బలపడింది అని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అదే ఐఎంఎఫ్ అంటోంది. ఈ ఇయర్లో రష్యా యొక్క ఎకానమీ -8%కు స్ట్రింక్ అవుతుంది అని ఐఎంఎఫ్ ప్రిడిక్ట్ చేసింది. కానీ రష్యన్ ఎకానమీ -6% మాత్రమే స్ట్రింక్ అయింది. అంటే రష్యన్ ఎకానమీ బలపడుతోంది అని ఐఎంఎఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రష్యా పైన రకరకాల శాంక్షన్స్ విధించిన 27 యూరోపియన్ దేశాలు ఎనర్జీ క్రైసిస్ వైపు వెళ్తున్నాయి. యూరోప్ మరియు యుఎస్ఏ దేశాలు రష్యన్ బ్యాంక్స్ పైన, రష్యన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పైన, రష్యన్ కంపెనీస్ పైన, రష్యా యొక్క బిజినెస్ టైకూన్స్ పైన, దాదాపు అందరిపైన, అన్నిటిపైన శాంక్షన్స్ను విధించాయి. బట్ రష్యా అన్నిటినీ ఎదుర్కొని నిలబడింది. రష్యన్ ఎకానమీ బలపడడానికి గత కొంతకాలంగా న్యాచురల్ గ్యాస్, ఫ్యూల్ ప్రైజెస్ గ్లోబల్ లెవెల్లో పెరగడం ఒక కారణం. యుక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా యూరోప్ దేశాలకు అఫోర్డబుల్ ప్రైజెస్లో గ్యాస్ను సప్లై చేసేది, కానీ ఇప్పుడు గ్యాస్ యొక్క ధరను పెంచింది. యూరోప్ దేశాలు ఎంత మేధావులు అంటే రష్యాకు న్యాచురల్ గ్యాస్ను యూరోప్కు ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా డబ్బు సంపాదించే అవసరం ఎంతైతే ఉందో, యూరోప్కు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో న్యాచురల్ గ్యాస్ యొక్క ఆవశ్యకత అంతే ఉంది. అటువంటిది న్యాచురల్ గ్యాస్ను మేము కొనమని కూర్చుంటే నష్టం ఎవరికి? ఇప్పుడు వింటర్ వచ్చింది. వేడి లేకపోతే చలికి యూరోప్లో అందరివి వణుకుతాయి. ఇది ఎలాగుంది అంటే థియేటర్స్ ఫిల్మ్స్ను బ్యాన్ చేసినట్లుంది. ఫిల్మ్స్ తీస్తేనే థియేటర్లు నడుస్తాయి, థియేటర్స్ ఉంటేనే ఫిల్మ్స్ను తీస్తారు. ఈ రెండు మ్యూచువల్లీ డిపెండెంట్ బిజినెసెస్. జర్మనీలో అయితే ఎనర్జీ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఇంకొద్ది రోజుల్లో పుటిన్ నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ను పూర్తిగా కట్ ఆఫ్ చేసినా చేయగలడు. వన్స్ పుటిన్ నార్డ్ స్ట్రీమ్ను కట్ ఆఫ్ చేస్తే ఎనర్జీ కోసం యూరోప్ దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, నార్వే కంపెనీస్ పైన ఆధారపడతాయి. డిమాండ్ ఎక్కువగా పెరిగినప్పుడు ఈ కంపెనీస్ ఏం చేస్తాయి? గ్యాస్ యొక్క రేట్స్ను అమాంతం పెంచేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? యూరోప్లో ఉన్న 27 దేశాల్లో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, కుకింగ్ గ్యాస్, ఫ్యూల్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి. తర్వాత మెల్లిగా రోజు వాడే వస్తువుల యొక్క ప్రైజెస్ కూడా పెరుగుతాయి. దీని యొక్క భారం డైరెక్ట్గా ప్రజలపైన పడుతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఆర్థిక సంక్షోభం రావడం వంటివి ఒక ప్యాకేజ్ లాగా డెలివర్ అవుతాయి. ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా యూరోప్ దేశాలకు పొదుపు చేయండి అని సలహా ఇస్తోంది. అంటే న్యాచురల్ గ్యాస్ వాడకాన్ని 15% తగ్గించండి అంటోంది. చలికి అన్ని గడ్డగట్టుకు పోతాయి, ఇక్కడ పొదుపు చేయడం కుదరదు అని యూరోప్ దేశాలు అంటున్నాయి. యూకే దేశంలో ఇన్ఫ్లేషన్ హైయెస్ట్కు చేరుకుంది. బోరిస్ జాన్సన్ గద్దె దిగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ప్రైజెస్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అమాంతం పెరిగిపోవడమే. ఇంకొన్ని రోజుల్లో యూరోప్ రిసెషన్ దిశగా వెళ్ళడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి అని ఐఎంఎఫ్ అంటోంది. ఈ యుక్రెయిన్ యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే వరుసగా యూరోప్ దేశాలు ఒక్కొక్కటిగా రెసెషన్లో వెళ్లడం ఖాయమని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యుఎస్ఏ యూరోప్ బాగును ఆలోచించి డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా, చాలా సింపుల్గా చర్చల ద్వారా యుక్రెయిన్ ఇష్యూను సాల్వ్ చేయకుండా యూరోప్ భుజం మీద గన్ పెట్టి రష్యాను కాదు యుక్రెయిన్ను నాశనం చేస్తోంది. ఈ యుద్ధంలో యుక్రెయిన్ ఒక పావు లాంటిది. వ్లాదిమిర్ జెలెన్స్కీ మొన్న చేసిన ఫోటోషూట్ చూస్తే ఎటువంటి వాడి రక్తమైనా మరుగుతుంది. యుక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మనోడు వాక్తో ఫోటోషూట్ చేస్తున్నాడు. వీడిని అమెరికా ఒక పావుగా వాడుకుంటోంది అని వీడికి తప్ప ప్రపంచంలో అందరికీ తెలుసు. యుఎస్ఏ అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ అమ్యునేషన్స్ అప్పుగా యుక్రెయిన్కు ఇస్తోంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పుగా ఇస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయి వచ్చిన యుఎస్ఏ సైనికులను బెంచ్లో పెట్టకుండా యుక్రెయిన్కు పంపింది. యాజ్ యూజువల్ ఈ సైనికులు ఫీల్డ్కు వెళ్ళి యుద్ధం చేయరు. ఆఫీస్లో కూర్చొని ఇలా చెయ్యి, అలా చెయ్యి అని యుక్రెయిన్ సైనికులకు సలహాలు ఇస్తారు. ఏది ఏమైనా ఒక బూమరాంగ్ ఎఫెక్ట్ లాగా యూరోప్ పరిస్థితి సంక్షోభం వైపు వెళ్తోంది. ఈ దెబ్బకు యూరోప్ దిగివచ్చి యుద్ధం నుండి యుక్రెయిన్కు సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తే పుతిన్ గెలవడం ఖాయం. పుతిన్ యుద్ధాన్ని వింటర్ వరకు నెట్టుకు రావడమే పుతిన్ సాధించిన అతిపెద్ద విజయం. ఎందుకంటే వింటర్ విల్ విన్ వార్స్ ఫర్ రష్యా. వింటర్లో రష్యా గెలుస్తుంది అని చరిత్ర చెబుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సమయంలో జర్మనీ అండ్ సోవియట్ యూనియన్ మధ్య నాన్ అగ్రెషన్ ప్యాక్ట్, అంటే ఒకరిపైన ఒకరు దాడి చేయకూడదు అనబడే స్నేహపూరిత సంధి జరిగింది. అప్పట్లో అందరూ ఏమనుకున్నారు అంటే జర్మనీ, సోవియట్ యూనియన్ మంచి స్నేహితులు, వీరి మధ్య ఎటువంటి గొడవ జరగదు అనుకున్నారు. 1940 డిసెంబర్లో హిట్లర్ ఫ్రాన్స్ను ఆక్రమించిన తర్వాత హిట్లర్ కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగింది. నాజీ ఆర్మీ, హిట్లర్ యుద్ధ వ్యూహాలు, నాజీ అడ్వాన్స్డ్ మిలిటరీ ముందు యూరోప్ దేశాలు నిలబడలేకపోయే సమయం అది. స్టాలిన్తో కొన్ని ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావడం వల్ల హిట్లర్ సోవియట్ యూనియన్ పైన యుద్ధం చేయాలి అని జనవరి 1941లో నిర్ణయించుకున్నాడు. జూన్ 1941లో దాదాపు 35 లక్షల జర్మన్ సైనికులు సోవియట్ యూనియన్ పైన యుద్ధాన్ని ప్రకటించారు.
35 లక్షల సైన్యం అంటే మామూలు విషయం కాదు. చైనా ఇండియా సైన్యాన్ని కలిపితే 35 లక్షల మంది అవుతారు. 35 లక్షల మంది సోవియట్ యూనియన్ పైన చేసిన దండయాత్రను బ్యాటిల్ ఆఫ్ బార్బరోసా అంటారు. ఈ యుద్ధం చరిత్రలో ఇప్పటి వరకు జరగని ఇన్వేషన్ అటెంప్ట్ అని పిలుస్తారు. హిట్లర్ ఏమనుకున్నాడు అంటే సోవియట్ యూనియన్ గనక గెలిస్తే ఆల్మోస్ట్ యూరోప్ మొత్తం తన కిందికి వచ్చేస్తుంది అని, యూరోప్లో నాజీ రూల్ చేయొచ్చు అని అనుకున్నాడు. ఈ యుద్ధంలో మొదటి నుండి హిట్లర్ గెలుచుకుంటూ సోవియట్ యూనియన్ను మెల్లిమెల్లిగా ఆక్రమించుకుంటూ పోయాడు. అసలు చెప్పాలంటే మొదటి నుండి సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీని తొక్కుకుంటూ పోయారు. 4,000 కంటే ఎక్కువ సోవియట్ యూనియన్ ఫైటర్ జెట్స్ను ధ్వంసం చేశారు. 5 లక్షలకు పైగా సోవియట్ సైనికులను చంపేశారు. ఇది చూసి స్టాలిన్ షాక్ అయ్యారు. మీరు గనుక స్టాలిన్ బయోగ్రఫీ డాక్యుమెంటరీ చూస్తే అందులో జర్మనీ ఆక్రమణను చూసి మొదటగా స్టాలిన్ డిప్రెషన్కు వెళ్ళిపోయాడు అని ఉంది. ఎస్, స్టాలిన్ జర్మన్ ఆక్రమణ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ను చూసి డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. ఆగస్ట్ 1941 కంతా బ్లాక్ సీ జర్మనీ కంట్రోల్లో వచ్చేసింది. డిసెంబర్ 1941లో అయితే జర్మన్ ఆర్మీ ఆల్మోస్ట్ మాస్కో వరకు చేరుకుంది. మాస్కోను ఆక్రమించడానికి ఇంకా కేవలం 96 కిలోమీటర్లు మాత్రమే ఉంది. బట్ గేమ్ ఇంకా అయిపోలేదు. ఇంతకు ముందే చెప్పా కదా, వింటర్ ఈజ్ కమింగ్ అని. అప్పటికే వింటర్ మొదలైంది. యాక్చువల్గా స్టాలిన్ వింటర్ కోసం ఎదురు చూశాడు. 5 లక్షల సైన్యాన్ని రిజర్వ్లో పెట్టాడు. మంచు వానలు కురవడం వల్ల రోడ్స్ కాస్త రివర్స్గా మారిపోయాయి. రష్యా యొక్క చలికి తట్టుకునే సామర్థ్యం ఉన్న కోట్స్, షూస్ జర్మన్ సైనికుల వద్ద లేకపోవడం వల్ల చలి రోగానికి గురై చాలామంది చనిపోయారు. అప్పట్లో యుద్ధ ఆయుధాలు గుర్రం ద్వారా లాగే బండి సాయంతో ట్రాన్స్పోర్ట్ చేసేవారు. బట్ మంచు వానల వల్ల వెపన్స్ యొక్క సరఫరా ఆగిపోయింది. అప్పుడు స్టాలిన్ రిజర్వ్లో ఉన్న 5 లక్షల సైన్యాన్ని దింపాడు. మంచులో ఎలా యుద్ధం చేయాలో రెడ్ ఆర్మీకు బాగా తెలుసు. జర్మన్ సైనికుల్ని తొక్కుకుంటూ పోయారు. ఎవ్వడూ మిగలలేదు. రష్యాతో అంత ఈజీ కాదు. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కాదు, మెయిన్ రీజనే ఈ యుద్ధం. సో ఈ డిసెంబర్లో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో డెఫినెట్గా రష్యా అయితే ముందంజ సాధిస్తుంది. పుతిన్ వింటర్ వరకు సర్వైవ్ కాగలిగాడు అంటే ఇది పుతిన్ సాధించిన అతి పెద్ద విజయమనే చెప్పాలి. ఇటువంటి కాంటెంట్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.